అందరికీ నమస్తే అండి. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు జస్ట్ ఇందాకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఆ అధికారిక ప్రకటనలో కూడా పక్కన మీరు చదవండి. టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చీరాల బాపట్ల జిల్లా వారికి, మీడియా మిత్రులకు చీరాల నియోజకవర్గ శ్రేయస్సు మరియు అత్యధిక ప్రజల ఆకాంక్ష మేరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినానని మరియు భవిష్యత్తు రాజకీయ ప్రణాళికను ఏప్రిల్ 9వ తారీఖున ప్రజల సమక్షంలో ప్రకటిస్తానని తెలియజేస్తున్నాను అని చెప్పారు. అంటే ఆయన ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రిజైన్ లేక పంపించలే. ఎందుకు? ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలనుకున్నారు, ప్రజల్లో తేల్చుకోవాలనుకున్నారు. కాబట్టి ప్రజలకు చెప్పేశారు. మీడియాకి చెప్తే ప్రజలకు చెప్పినట్టే, పార్టీకి చెప్పినట్టే అని ఆలోచించి చెప్పారు. సో మరి ఆయన నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఉంది. చీరాల నియోజకవర్గంలో ప్రస్తుతం ఒక రాజకీయ శూన్యత ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కరణం వెంకటేష్ గారికి నిజమైన కరుడుగట్టిన వైసీపీ వాళ్ళ మద్దతు పూర్తి స్థాయిలో లేదు. జాగ్రత్తగా వినండి. చీరాల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కరణం వెంకటేష్ గారికి కరుడుగట్టిన వైసీపీ వాళ్ళు, అంటే మొదటి నుంచి వైసీపీలో ఉంటూ కరుడుగట్టిన వైసీపీ వాళ్ళ మద్దతు పూర్తి స్థాయిలో లేదు. ఆయన వైసీపీలోకి వచ్చిన తర్వాత తనతో పాటు అధికారం కోసం వచ్చిన బ్యాచ్, అలాగే తనతో పాటు మొదటి నుంచి ఉన్న టీడీపీలో ఉన్న బ్యాచ్ మాత్రమే వెంకటేష్ గారితో ఉన్నారు. సో ఇప్పటికీ కూడా చాలా చోట్ల గ్రౌండ్ లెవెల్ స్ట్రక్చర్ వెంకటేష్ గారికి డిస్టర్బెన్స్గానే ఉంది. చాలా పోలింగ్ బూతుల్లో ఇంటర్నల్గా కొన్ని మార్పులు జరుగుతున్నాయి. సో అలా వైసీపీలో ఒక శూన్యత ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎం కొండయ్య గారిని ప్రకటించిన తర్వాత వెంకటేష్ గారు ధీమాగా ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ ఎంఎం కొండయ్య గారు పూర్తి స్థాయిలో చీరాల నియోజకవర్గాన్ని డీల్ చేయలేరు, అక్కడ జనాభా తక్కువైనప్పటికీ, ఓటర్లు తక్కువైనప్పటికీ, భౌగోళికంగా తక్కువైనప్పటికీ ఆ నియోజకవర్గం అర్థం చేసుకోవడం పజిల్ లాంటిది. ఆ పజిల్ సూడోకులో హార్డెస్ట్ పజిల్ ఉంటుంది చూడండి, అటువంటిది అనమాట. సో ఆ పజిల్ ఎంఎం కొండయ్య గారు చేయలేరు. సో టీడీపీ క్యాండిడేట్ కూడా కాస్త నిజానికి అక్కడ పార్టీ పరంగా టీడీపీ స్ట్రాంగ్. తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్లో తెలుగుదేశం పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది. ప్రజల్లో టీడీపీ అంటే మంచి అభిమానం ఉంది ఆ నియోజకవర్గంలో. కానీ నాయకత్వం లేదు. వైసీపీలో చూస్తే కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సో రెండు పార్టీల్లో కూడా శూన్యత ఉంది. ఎప్పుడైతే టీడీపీ అభ్యర్థిని కూడా ప్రకటించారో, ఎంఎం కొండయ్య గారు టీడీపీ అభ్యర్థి అని ప్రకటించారో, అప్పుడు కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ వాళ్ళకు వాళ్ళే సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆమంచి కృష్ణమోహన్ గారిని మీరు రండి, మీరు పోటీ చేయండి అని అడుగుతూ వస్తున్నారు. గత వారం 10 రోజుల నుంచి చీరాల నియోజకవర్గంలో అదే జరుగుతుంది. అంటే ఇక్కడ నియోజకవర్గంలో వైసీపీలో శూన్యత ఉంది. వైసీపీలో ఒక 7 to 15%, 7 నుంచి 15% ఓటింగ్, కరుడుగట్టిన వైసీపీ ఓటింగ్ 7 నుంచి 15% డిస్టర్బ్లో ఉన్నారు. అలాగే టీడీపీలో కూడా కరుడుగట్టిన టీడీపీ వాళ్ళలో మోర్ దాన్ 10% డిస్టర్బ్లో ఉన్నారు. ఆ క్యాండిడేట్ పట్ల, అభ్యర్థి పట్ల అసంతృప్తితో ఉన్నారు. సో అక్కడ ఆమంచి కృష్ణమోహన్ గారు రెండు పార్టీలకు చెందిన వ్యక్తి. ఆయన టీడీపీలో పనిచేశారు కొన్నాళ్ళు, వైసీపీలో కొన్నాళ్ళు పనిచేశారు. టీడీపీలోనూ అధికారంలో ఉన్నప్పుడు పనిచేశారు, వైసీపీలో కూడా అధికారంలో ఉన్నప్పుడు పనిచేశారు. కానీ అక్కడ వర్గపోరు ఎదుర్కొన్నారు, ఇక్కడ వర్గపోరు ఎదుర్కొన్నారు. సో కానీ ఆయన వర్గాన్ని ఆయన కాపాడుకున్నారు. ఆయన వర్గం చెల్లాచెదరవకుండా చూసుకున్నారు. 2014లో ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తే టీడీపీలోకి వెళ్ళి తన వర్గాన్ని కాపాడుకొని, ఆ తర్వాత 2019లో ఓడిపోయిన తర్వాత కరణం బలరాం గారు టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వచ్చిన తర్వాత కూడా ఆమంచి కృష్ణమోహన్ గారి వర్గాన్ని కాపాడుకున్నారు. ఈవెన్ 2 ఏళ్ల కిందట జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆమంచి కృష్ణమోహన్ గారు తన వర్గం చేత ఇండిపెండెంట్గా రెబల్గా వేయించి 11 కౌన్సిలర్ సీట్లు గెలుచుకోవడం మామూలు విషయం కాదు. అంటే ఆయన బలాన్ని, వర్గాన్ని అలా నిలుపుకున్నారు చెక్కు అవ్వకుండా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ శూన్యత, టీడీపీలో ఉన్న కొంత ఓటింగు, వైసీపీలో ఉన్న కొంత ఓటింగు, ఈ రెండు పార్టీల్లో అభ్యర్థులు నచ్చక వచ్చిన ఒక కామన్ ఓటింగ్తో పాటు తనకు మొదటి నుంచి ఉన్న సొంత వర్గం, సొంత ఓటింగ్ కలిపితే కృష్ణమోహన్ గారికి అవకాశం ఉంటుంది, గెలుపు అవకాశం ఉంటుంది అనేది వాళ్ళ వర్గం వేసుకుంటున్న ఒక అంచనా. సో ఆయనకు ఒక % ఆఫ్ ఓటింగ్ ఉంటుంది. వైసీపీలో
ఈ అభ్యర్థి నచ్చక ఒక పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఈయనకి యాడ్ అవుద్ది, టీడీపీలో కూడా అలా యాడ్ అవ్వచ్చు. అలా ఓవరాల్గా ఆమంచి గారికి అవకాశం ఉండొచ్చు అనేది వాళ్ళ వర్గం లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే గత వారం రోజుల నుంచి కూడా గ్రామాల్లో, మత్స్యకార గ్రామాల్లో, తీర గ్రామాల్లో ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టుకొని కృష్ణమోహన్ గారిని కలుస్తున్నారు. కృష్ణమోహన్ గారు కూడా కొన్ని గ్రామాలకు వెళ్తున్నారు. సో ఆయన 9వ తేదీన అనౌన్స్ చేయబోయేది ఇదే, పోటీలో ఉంటారు ఆయన ఇండిపెండెంట్గా పోటీలో ఉంటారు. ఏదో సోషల్ మీడియాలో ఆయన కాంగ్రెస్లోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం లేదు, లేదా వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు. ఆయన యాక్చువల్లీ వెయిట్ చేశారు, టీడీపీలో సరైన అభ్యర్థికి గనక ఇస్తే తను సపోర్ట్ చేద్దామని వెయిట్ చేశారు. తను పోటీలో లేకుండా తన వర్గం చేత సపోర్ట్ చేద్దామని వెయిట్ చేశారు. కానీ టీడీపీ అభ్యర్థి ఎప్పుడైతే వీక్ అనిపించిందో, వైసీపీలో కూడా కొంత శూన్యత ఉందని ఎప్పుడైతే అర్థమైందో, తను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే బెటర్ అని తనకు అనిపించి, సో ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. సో అదే ప్లాన్. నాకు తెలిసిన సమాచారం ప్రకారం, నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ ప్రకారం ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయడం దాదాపుగా ఖాయమే. థ్యాంక్ యూ.